హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ చూస్తే కనుక మే 13th కరెంట్ అఫైర్స్ వీడియో. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్. యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ వచ్చేసి మే 12th నుంచి 18th ఈ వీక్లో ఈ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. మే 12th నుంచి 18th వరకు. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 8th ఎడిషన్. సో గుర్తుంచుకోండి. థీమ్ చూస్తే కనుక మేకింగ్ వాకింగ్ అండ్ సైక్లింగ్ సేఫ్ వచ్చేసి ఈ 2025 ఇయర్కి గాను ఈ యునైటెడ్ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ యొక్క థీమ్ మేకింగ్ వాకింగ్ అండ్ సైక్లింగ్ సేఫ్ అనేది థీమ్ అన్నమాట. సో ఈ సందర్భంగా మరాకేష్ డిక్లరేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ డిక్లరేషన్ వచ్చేసి రోడ్డు భద్రతకు సంబంధించిన డిక్లరేషన్. మరాకేష్ డిక్లరేషన్ 2025 దేనికి సంబంధించిందంటే రోడ్డు భద్రతకి, రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఒక డిక్లరేషన్. అండ్ ఇక్కడ ఏంటంటే గ్లోబల్ ప్లాన్ ఫర్ ద డికేడ్ ఆఫ్ యాక్షన్ ఆన్ రోడ్ సేఫ్టీ 2021 నుంచి 2030 నాటికి 50% తగ్గించాలి. అంటే రోడ్డు ప్రమాదాలను 50% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది దీని సందర్భంగా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి బ్రిటన్ దేశంలో వీసా నిబంధనలు కఠినతరం చేయాలని ఆ దేశ ప్రధాని అయినటువంటి కీర్ స్మార్టర్ గారు ప్రకటించడం జరిగిందనమాట. సో అక్కడ వీసా నిబంధనలు ఏవైతే ఇప్పుడు ఉన్నాయో నూతన విధానం తీసుకురావడం జరుగుతుందంట. సో అవి మరింత కఠినంగా అంటే వలసలను అడ్డుకోవడమే లక్ష్యంగా వీసా నిబంధనలు మరింత కఠినతరం చేసే ఆలోచనలో ఉన్నట్టు ఆ దేశ బ్రిటన్ ప్రధాని అయినటువంటి కీర్ స్మార్టర్ ప్రకటించడం జరిగింది. సో కొత్త విధానం అనేది తీసుకురానున్నారు బ్రిటన్లో వీసాస్కి సంబంధించి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ బుర్కినా ఫాసోలో నరమేధం. ఇక్కడ ఏంటంటే ఇది వచ్చేసి పశ్చిమ ఆఫ్రికాలోని ఒక దేశం బుర్కినా ఫాసోలో. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ బలగాలు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి పులనీ జాతి చెందినటువంటి 100 మంది పౌరులను ఈ ప్రభుత్వ బలగాలకు చెందినటువంటి వాలంటీర్స్ కానీ ఎవరైనా ప్రభుత్వ బలగాలకు చెందినటువంటి వారు ఈ 100 మంది పౌరులను కాల్చి చంపడం జరిగింది. ఏ జాతి వాళ్ళని అంటే పులని అనే జాతి చెందిన ప్రజలని 100 మందిని కాల్చి చంపడం జరిగింది ప్రభుత్వ బలగాలు. సో దీని గురించి ఎవరు వెల్లడించారంటే హ్యూమన్ రైట్స్ వాచ్ అనే సంస్థ దీని గురించి వెల్లడించడం జరిగిందన్నమాట. సో బుర్కినా ఫాసోలో 100 మందిని పౌరులను ప్రభుత్వమే కాల్చి చంపినట్లు ఒక సోషల్ మీడియాలో అయితే చాలా న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుందంట. సో ఇక్కడ హ్యూమన్ రైట్స్ వాచ్ అనే సంస్థ వెల్లడించడం జరిగింది. ఇక్కడ బుర్కినా ఫాసో వచ్చేసి పశ్చిమ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక దేశం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఉన్నటువంటి లేక్ టాంగానికా అనే సరస్సుకి వరదలు అనేవి సంభవించడం జరిగింది. ఇక్కడ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి సంభవించడం జరిగింది. ఇక్కడ సరస్సు చూస్తే కనుక టాంగానికా అనే సరస్సు దగ్గర. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్స్ ప్రభుత్వం ఉందన్నమాట. తాలిబాన్స్ పరిపాలన చేస్తుంటారు. వాళ్ళ యొక్క ప్రభుత్వం నడుస్తుంది, తాలిబాన్ల ప్రభుత్వం. సో వాళ్ళు వచ్చేసి రీసెంట్గా చెస్ గేమ్పై నిషేధాన్ని విధించడం జరిగింది. తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ దేశంలో చెస్పై నిషేధాన్ని విధించారు. సో ఎందుకు అంటే ఈ చెస్ గేమ్ని గ్యాంబ్లింగ్గా పరిగణించి ఆ చెస్ గేమ్పై నిషేధం విధించడం జరిగింది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్ ప్రభుత్వం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ సింగరేణి సిఎండి అనేటువంటి సింగరేణి సిఎండి బలరాం గారు ఉన్నారు. సో అతనికి ఒక అవార్డు అనేది రావడం జరిగింది. సో ఇక్కడ తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్ IIIE పర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అనే అవార్డుని బలరాం గారికి ఇవ్వడం జరిగింది. సో ఏ సందర్భంగా అంటే మేఘాలయలోని షిల్లాంగ్లో జరిగినటువంటి ఒక కాన్ఫరెన్స్ 25th నేషనల్ లెవెల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ అని వచ్చేసి మేఘాలయలో ఉన్నటువంటి షిల్లాంగ్లో జరిగింది. ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈయనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అనే అవార్డుని ఇవ్వడం జరిగింది సింగరేణి సిఎండికి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ వచ్చేసి ఇస్రో చైర్మన్ అయినటువంటి వీరనారాయణన్ గారు ఒక యూనివర్సిటీ మీటింగ్లో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మీటింగ్లో ఇంఫాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీ మీటింగ్లో ఇస్రో చైర్మన్ అయినటువంటి వి నారాయణన్ గారు ఈ విషయం చెప్పారు. అదేంటంటే భారతదేశం యొక్క పౌరుల భద్రత కోసం 10 శాటిలైట్స్ 10 ఉపగ్రహాలు పనిచేస్తున్నాయంటే భారతదేశం యొక్క పౌరుల భద్రతకి సంబంధించి ఎన్ని ఉపగ్రహాలు 10 శాటిలైట్స్ పనిచేస్తున్నాయి అన్నట్టు ఇస్రో చైర్మన్ తెలపడం జరిగింది భద్రత దృష్ట్యా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ రైమ్స్ కాన్ఫరెన్స్ వచ్చేసి ఇప్పుడు ఈ 4వ మంత్రుల కాన్ఫరెన్స్.
రైమ్స్కి సంబంధించినటువంటి 4వ మంత్రుల కాన్ఫరెన్స్ వచ్చేసి శ్రీలంకలోని కొలంబోలో జరుగుతుంది. ఇది వచ్చేసి ఈ రైమ్స్ అనేది ఎప్పుడు ఏర్పడిందంటే 2009 ఏర్పాటు అవ్వడం జరిగింది. సో ఇక్కడ రైమ్స్ అనేది చూసే కనుక రీజనల్ ఇంటిగ్రేటెడ్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనమాట. సో ఇది డిజాస్టర్ విపత్తులకు సంబంధించిన ఒక సదస్సు లాంటిది రైమ్స్ కాన్ఫరెన్స్. ఇందులో వచ్చేసి సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయంటే 22 సభ్య దేశాలు ఉన్నాయి. అందులో మన ఇండియా కూడా ఉంది. సో రీసెంట్గా వచ్చేసి రైమ్స్ అనే కాన్ఫరెన్స్ కొలంబోలో జరగడం జరిగింది. 4వ మంత్రుల కాన్ఫరెన్స్ రైమ్స్కి సంబంధించి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్. ఇది మిలిటరీకి అంటే డిఫెన్స్కి సంబంధించిన అనమాట. ఏ దేశాలకి ఎంత మొత్తంలో ఆయుధాలు ఉన్నాయి, మిలిటరీకి సంబంధించిన మిలిటరీ పవర్ ఎంత ఉంది, వివిధ దేశాలకి సంబంధించిన ఒక ర్యాంకింగ్ని ఈ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ద్వారా తెలియజేస్తున్నారు 2025 ఇయర్కి సంబంధించి. ఇందులో వచ్చేసి ఈ ర్యాంకింగ్స్ని ఈ ఇండెక్స్ని మొత్తంగా 140 దేశాలకు అందించడం జరిగిందనమాట. మొత్తంగా 145 దేశాలు ఇందులో పాల్గొన్నాయి. సో ఏ అంశాలంగా అంటే 60కి పైగా అంశాలను ఆధారంగా చేసుకొని ఈ ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి టాప్ 5లో అత్యధిక మిలిటరీ సామర్థ్యం మిలిటరీ పవర్ కలిగిన టాప్ 5 దేశాలు చూస్తే కనుక అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో రష్యా ఉంది, థర్డ్ ప్లేస్లో చైనా ఉంది, ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి భారత్ ఉంది. చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకొని మన భారత్ 4th ప్లేస్లో ఉంది. సో 5th ప్లేస్లో వచ్చేసి దక్షిణ కొరియా ఉంది. మరి పాకిస్తాన్ది చూస్తే కనుక ర్యాంక్ పాకిస్తాన్ వచ్చేసి 12th పొజిషన్లో ఉంది. మన భారత్ 4th ప్లేస్లో ఉంటే పాకిస్తాన్ వచ్చేసి 12th పొజిషన్లో ఉంది. నెక్స్ట్ ఇక చిట్ట చివరి స్థానంలో ఏ దేశం ఉంది అంటే అత్యల్ప మిలిటరీ సామర్థ్యం కలిగిన దేశంగా ఏది ఉందంటే భూటాన్ ఉంది. 145వ స్థానంలో చిట్ట చివరి స్థానంలో భూటాన్ ఉంది. సో గుర్తుంచుకోండి, టాప్ 5 గుర్తుంచుకోండి అండ్ మన భారత్ యొక్క ర్యాంక్ ఎంతనో గుర్తుంచుకోండి. అండ్ పాకిస్తాన్ వచ్చేసి 12th పొజిషన్లో ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కాన్లావోన్ అనే అగ్నిపర్వతం విస్ఫోటనం అంటే బద్దలవుతూ న్యూస్లో ఉంది. కాన్లావోన్ అగ్నిపర్వతం మరి ఇది ఎక్కడ ఉందంటే ఫిలిప్పీన్స్లోని నెగ్రోస్ అనే దీవిలో ఈ అగ్నిపర్వతం అనేది. సో ఇది వచ్చేసి బద్దలవుతూ న్యూస్లో ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కర్ణాటకకి మరియు ఇన్స్పేస్కి మధ్య ఒప్పందాలు. దేనికి సంబంధించిన ఒప్పందాలు అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు సంబంధించిన ఒక ఒప్పందం. ఇది వచ్చేసి స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఈ ఎక్సలెన్స్కి ఏర్పాటు చేయాలని ఒక ఒప్పందం జరిగింది. ఇంకొకటి ఏంటంటే స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ ఏర్పాటు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంతో పబ్లిక్ పీపీపీ మోడల్లో స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ ఏర్పాటు చేయాలని ఈ కర్ణాటకకి మరియు ఇన్స్పేస్ అనే సంస్థకి మధ్య ఒప్పందాలు అనేవి జరిగినాయి అనమాట. 2 ఒప్పందాలు అనేవి జరిగినాయి. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్స్పేస్ అంటే గుర్తుంచుకోండి. కర్ణాటకకు మరియు ఇన్స్పేస్ సంస్థకి మధ్య ఈ ఒప్పందాలు అనేవి జరిగాయి. నెక్స్ట్ వచ్చేసి C.DOT అండ్ సినర్జీ క్వాంటమ్ మధ్య ఒక ఒప్పందం అనేది జరిగింది. ఇక్కడ C.DOT అంటే సెంటర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్కి మరియు ఈ సినర్జీ క్వాంటమ్కి మధ్య ఒక ఒప్పందం అనేది జరిగింది. సో ఇదేంటంటే ఒప్పందం వచ్చేసి క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ టెక్నాలజీ అభివృద్ధి కొరకు. ఇది డ్రోన్లకు అనుకూలమైన ఒక టెక్నాలజీ. దీనికి సంబంధించిన ఒప్పందం వచ్చేసి ఈ C.DOTకి మరియు సినర్జీ క్వాంటమ్కి మధ్య జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. నెక్స్ట్ ఇంకా C.DOTకి మరియు CSIR-NPL మధ్య మరొక ఒప్పందం. అదేంటంటే క్వాంటమ్ మరియు క్లాసికల్ కమ్యూనికేషన్ టెక్నాలజీలకు సంబంధించినటువంటి ఒప్పందం అనేది సెంటర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్కి మరియు CSIRకి చెందినటువంటి నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ఈ రెండింటికి మధ్య క్వాంటమ్ మరియు క్లాసికల్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన అభివృద్ధికి సంబంధించినటువంటి ఒప్పందం ఈ రెండింటి మధ్య జరిగింది. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి టెస్ట్ క్రికెట్కి వీడ్కోలు తెలుపుతున్నటువంటి మరొక ప్రముఖ క్రికెటర్ భారతీయ క్రికెటర్ అయినటువంటి విరాట్ కోహ్లీ గారు కూడా టెస్ట్ క్రికెట్కి వీడ్కోలు తెలపడం జరిగింది. సో రీసెంట్గా చూస్తే కనుక చాలామంది టెస్ట్ క్రికెట్స్కి వీడ్కోలు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఫీఫా మహిళల ప్రపంచ కప్ 2027లో జరగబోయేటువంటి ఫీఫా మహిళల ప్రపంచ కప్కి ఆతిథ్యం ఇవ్వబోతుంది. హోస్టింగ్ కంట్రీ వచ్చేసి బ్రెజిల్ అనేది కన్ఫర్మ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు 2027లో జరిగేటువంటి మహిళల ప్రపంచ కప్కి బ్రెజిల్ హోస్ట్గా ఉండబోతుంది, ఆతిథ్యం ఇవ్వబోతున్న కంట్రీ. సో ఇవి వచ్చేసి 2027 జూన్ నుంచి జూలై మధ్యలో ఈ ఫీఫా మహిళల ప్రపంచ కప్ కాంపిటీషన్ అనేది జరగబోతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క CMDగా సంతోష్ కుమార్ సారంగిని నియమించడం జరిగింది. ఇతనికి అదనపు బాధ్యతలు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సెకీ చూస్తే కనుక ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే 2011లో ప్రారంభం అవడం జరిగింది. సో ఇప్పుడు గుర్తుంచుకోండి, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క CMD ఎవరు? సంతోష్ కుమార్ సారంగి. నెక్స్ట్ ఒక బుక్
ఇండియా ఎట్ ద రేట్ ఆఫ్ 2047 లీడింగ్ ద గ్లోబల్ ఎకనామిక్ ఆర్డర్. ఇది వచ్చేసి బుక్ నేమ్. దీని యొక్క ఆథర్ వచ్చేసి ఎస్పి శర్మ ఈ బుక్ని రచించాడు. ఎస్పి శర్మ. ఈ బుక్ అనేది రీసెంట్గా విడుదలవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి ఇండియాకి సంబంధించిన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సంస్కరణలు, విధానాలు అలాంటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఈ బుక్లో ఉంటుంది. సో ఈ బుక్ని రచించింది ఎవరు? ఎస్పి శర్మ. ఆథర్ ఎస్పి శర్మ, గుర్తుంచుకోండి. సో ఇవన్నీ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.